నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఎన్టీవీ. 2020 నుంచి నమ్మకానికి ప్రతీకగా, విలువలకు మార్గదర్శిగా ముందుకు సాగుతోంది శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్. శ్రీ సుధీర్ దేవినేని గారి దూరదృష్టి నాయకత్వంలో శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో గేమ్ చేంజర్గా ఎదిగింది. ఇటీవల ఫిల్మ్ ఐకాన్ జయభేరి గ్రూప్ అధినేత, రియల్ ఎస్టేట్ విజనరీ శ్రీ మాగంటి మురళీమోహన్ గారి చేతుల మీదుగా సంస్థ యొక్క నూతన కార్పొరేట్ ఆఫీస్ ఆవిష్కరణ జరగడం శ్రీకర ప్రయాణంలో మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ సిఎండి సుధీర్ దేవినేని గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియో. సో ముందుగా అసలు 2020 నుంచి ఇప్పటి వరకు కూడా కస్టమర్ల ట్రస్ట్ని గెయిన్ చేయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఫర్ దట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ముందుగా ఏపీలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు ప్రధానంగా ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి మీ మాటల్లో? ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా అయితే పెట్టుబడులకి బెస్ట్ ప్లేస్ వచ్చేసి అమరావతి, విజయవాడ అండి. దీంట్లో కూడా స్పెసిఫిక్గా మన హైదరాబాద్ హైవే బేస్ చేసుకుని విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే ఫేసింగ్ ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందండి. అమరావతికి కనెక్టివిటీసు మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా అమరావతి బేస్లో మీకు హైదరాబాద్ హైవే మీద కాన్సన్ట్రేషన్, గవర్నమెంట్ యాక్టివిటీస్ అన్నీ కాన్సన్ట్రేషన్ ఉందండి. సో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లేస్ ఈజ్ అమరావతి బేస్డ్ ఆన్ హైదరాబాద్ హైవే. స్టేట్ డివైడ్ అయిన తర్వాత, ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిలో పెట్టుబడులకు ఎలాంటి అక్కడ ప్రభావం చూపిస్తుందంటారు? చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్ టైంలో ఉన్నామండి మనం. ఓకే. ప్రపంచ స్థాయి డెవలప్మెంట్స్ నేపథ్యంలో అమరావతిని గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏపీ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తుందండి. దాని ప్రాధాన్యతను సంతరించుకుని దాని చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ఏపీసీఆర్డే లిమిట్స్ ఉన్నంత వరకు కూడా డెవలప్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీలో జరుగుతున్నాయండి. దానికి రిలేటెడ్గా దగ్గరలో ఉన్న కంచింగచర్ల, అటువైపున గుంటూరు, విజయవాడ, తెనాలి, ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగా పాపులర్ రేట్స్ ఇన్వెస్టర్కి మంచి రైట్ టైం అండి, రైట్ ప్లేసెస్. ఓకే, రైట్. అలాగే అమరావతిలో కమర్షియల్కి అలాగే రెసిడెన్షియల్ ప్రాజెక్టులకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? వాటి మధ్యలో ఉన్న తేడా? డిఫరెన్స్ అంటే రెసిడెన్షియల్ వచ్చేసి సెంటిమెంట్ల వైజ్ మనకు ఒక హౌస్ కావాలి అనుకున్నప్పుడు ఒక కస్టమర్కి ప్రియారిటీగా రెసిడెన్షియల్లో వెళ్తాం అనేది ఇంపార్టెంట్ అండి. దానికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ అవుతుందండి. కమర్షియల్ ఆస్పెక్ట్లోకి వెళ్తే మనం ఎక్కువగా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి లీజ్ రెంటల్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా అమరావతిని బేస్ చేసుకుని బాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. పెద్ద ప్రాజెక్టులు రాబోతున్నాయి, మంచి కంపెనీలు లాంచ్ అవుతున్నాయండి. ఈ క్రమంలో మనం కన్స్ట్రక్షన్ వైజు ల్యాండ్ కొని కన్స్ట్రక్షన్ చేసుకుని అమరావతిలో మనం రెంటల్కి లీజ్కి ఇవ్వడానికి ప్రపోజల్గా ఉన్న వాటిల్లో కూడా మంచి ఇన్కమ్స్ ఉన్నాయండి. కమర్షియల్ ఈజ్ ద బెస్ట్. సుధీర్ గారు, మీరు ఇందాక అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ మనం పీక్ స్టేజ్లో ఉన్నామని అంటున్నారు. అంటే స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనం అక్కడ పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ కొనడానికి కానీ అసలు రియల్ ఎస్టేట్ ధరలు అనేవి అక్కడ అసలు ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అంటారు? మొదట్లో స్టేట్ డివైడ్ అయినప్పుడు కొంచెం స్తబ్దతగా గవర్నమెంట్ డెసిషన్స్ కొన్ని రియాలిటీ విషయంలో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపించినాయండి. ప్రస్తుతం గత 1 year నుంచి బాగా హైప్ క్రియేట్ అయిందండి. అమరావతి ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్లేస్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో మనం అసలు ఏ విధమైన బ్యాకప్ లేకుండా మనం ఈజీగా రిటర్న్స్ తీసుకోవడానికి మంచి ప్లేసు అమరావతి అవుతుందండి.
రైట్. అలాగే అంటే అమరావతి ఇప్పుడు ఆ క్యాపిటల్ రీజియన్లో ప్రధానంగా అది డెవలప్ చెందడానికి కానీ లేదంటే అక్కడ ధరలు పెరగడానికి కానీ ఏంటి మెయిన్ రీజన్స్ ఏంటి? అలాగే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందంటారు ఇప్పుడున్న ప్రజెంట్ పెరుగుతున్న రేట్లు? ధరలు అంత ఎక్కువగా ఏం పెరగలేదండి. అమరావతి సఫిషియెంట్ టైంలో ఉన్నాం, మంచి టైంలో ఉన్నాం. మనం కొనుక్కోవడానికి ఇన్వెస్టర్కి రైట్ టైం అండి ఇది. ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు చాలా బిగ్ ప్రాఫిట్స్ పొందుతారు. రెంటల్ ఎంజాయ్మెంట్ కానివ్వండి, రెసిడెన్షియల్లో ఈ ఒక ఇల్లు కావాలనుకున్నా ఒక కస్టమర్కి కానీ ఒక ఇన్వెస్టర్ కానీ రైట్ టైం అండి ఇది. అమరావతి ఎక్కువగా రేట్లు పెరిగిపోయి కొనలేని మధ్యతరగతి పర్సన్ కొనలేని పరిస్థితిలో లేదండి. ఇప్పుడు బేసిక్గా 10,000 నుంచి స్టార్ట్ చేసుకుని 30,000 వరకు రేట్స్ నడుస్తున్నాయండి. ఈ రేట్స్లో ప్రతి కస్టమరు రీచ్ అవ్వగలరు. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి మంచి హైప్స్ వస్తాయి, మంచి రిటర్న్స్ బాగుంటాయి. రైట్. అలాగే అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రకారం అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎలాంటి జోన్లు ఏర్పాటు చేస్తారు? అమరావతి జోన్స్ అంటేనండి, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ జోన్ అని చెప్పేసి కోర్ క్యాపిటల్ అని చెప్పి తీసుకున్నారండి ఒక భాగాన్ని. అట్లాగే ఇంకా ఎడ్యుకేషన్ సైడ్ కొన్ని, అట్లాగే హెల్త్, ఐటీ సెక్టార్, ఇట్లా డిఫరెంట్ జోన్ల కింద సపరేట్ చేసి డెవలప్మెంట్ చేస్తూ ఉందండి. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ జరుగుతూ ఉంది. బేస్ వర్క్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి, అక్కడ ల్యాండ్స్ కొనుక్కునే వాళ్ళకి కూడా మంచి రైట్ టైం అండి. గవర్నమెంట్ ప్రాజెక్టులే కాదు, ప్రైవేట్ ప్రాజెక్టులు కూడా మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి. రాబోతున్న కాలంలో ఇంకా చాలా పెద్ద కంపెనీలు వస్తాయండి. ఇన్వెస్ట్ చేసుకుని కొనుక్కునే వాళ్ళకి మంచి రైట్ టైం ప్లేస్ ఇది. రైట్. అలాగే సిఆర్డీఏ అనుమతులు అనేవి ఒక ప్రాజెక్ట్ గ్రోత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయంటారు? కంపల్సరీగా ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ ఇన్వెస్టర్ అయినా ఒక ప్లాట్ కొనుక్కోవాలంటే గవర్నమెంట్ పర్మిషన్స్ కంపల్సరీగా ఉండాలండి. దాంట్లో మంచి సిఆర్డీఏ అప్రూవల్ పొందిన ప్లాట్ అంటే ఆల్మోస్ట్ 100 years డిజైన్డ్ ప్లాన్ అండి అది. ఆ అప్రూవల్ ఉన్న వెంచర్లో ప్లాన్ కొనుక్కుంటే కస్టమరు ఎప్పుడూ హ్యాపీగా ఉంటాడు. కొనుక్కున్న వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా అన్ని అనుమతులు రెడీగా ఉంటాయండి. దాంట్లో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, సామాన్య మానవుడు ఒక కమర్షియల్ ప్లేస్లోకి వెళ్ళాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదైనా సరే చేసుకోవడానికి ల్యాండ్ అన్ని అప్రూవల్స్ కలిగి క్లియర్ టైటిల్ తోటి మంచి ఇదిగా ఉంటుంది. సిఆర్డీ వాళ్ళు అప్రూవల్ చేశారు అంటే 100 years వరకు ఆ ప్లాన్కి డోకా ఉండదండి. అలాగే అమరావతి, గుంటూరు, విజయవాడ వీటితో పోలిస్తే మనకు విజయవాడ హైదరాబాద్ హైవే దగ్గరలో పెట్టుబడి పెట్టడం వల్ల కస్టమర్కి ఎలాంటి యూజ్ ఉంటుందంటారు? రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేకి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఓఆర్ఆర్ కానివ్వండి, ఎన్ఆర్ రింగ్ రోడ్ కానివ్వండి. ఇప్పుడు రీసెంట్గా ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి డిజైన్ ఒకటి రిలీజ్ చేశారండి. అది కూడా మీకు హైదరాబాద్ హైవేకి మెయిన్ అప్రోచింగ్ కనెక్టివిటీ కింద ఇచ్చారు గవర్నమెంట్. దీంట్లో చూస్తే ఆ ప్రాజెక్ట్స్ అన్ని రైల్వే కనెక్టివిటీ కానివ్వండి, రోడ్డు కనెక్టివిటీ, ట్రాన్స్పోర్టింగ్ అన్నీ ఈజీగా ఉండేది కాబట్టి విజయవాడ టు కంజించర్ల బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే అమరావతిలోకి మెయిన్ అప్రోచ్ నేషనల్ హైవే వైడ్ కనెక్టివిటీ ఉన్నది. ఆల్రెడీ నేషనల్ హైవే ఫేసింగ్లో ఉందండి కంచికచర్ల అనే ఏరియా. ఇప్పుడు కొత్తగా ఫామ్ అవుతున్న అమరావతి ఈశాన్య భాగంలో ఉన్నామండి మనం. ఏది కంచికచర్ల హైదరాబాద్ రోడ్ అనేది ఉత్తర ఈశాన్యం నుంచి నడుస్తుంది. సో దిశ పరంగా కూడా సెంటిమెంట్గా అది మంచి ప్లేస్ అండి. ఓకే. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టడం వల్ల అనేది కస్టమర్కి ఇది మంచి టైం అని చెప్తారు? చాలా బెస్ట్ టైం అండి. రియల్గా కస్టమర్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నా, ఫ్యూచర్లో పిల్లలకి ఒక మంచి హౌస్ కానీ, ఒక మంచి ఇన్కమ్ సోర్సెస్ ఉన్న కమర్షియల్ ప్రాపర్టీ అరేంజ్ చేసుకోవాలన్నా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ టైం అండి. రైట్. అలాగే ఇందాక మీరు అన్నారంటే ఏ ప్రాజెక్టుకైనా గవర్నమెంట్ అప్రూవల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనేవి. సో ఇప్పుడు ఏపీ సిఆర్డీఏ కానీ అలాగే డిటీసీపీ కానీ వీటి అనుమతుల పాత్ర ఎలా ఉంటుందంటారు? వీటిలో మెయిన్ పాత్ర వాటిల్దేనండి. అవి చెప్పినట్టు మనం నడుచుకుంటే మనకి జీవితంలో ఏ ఇబ్బంది రాదు. మన లైఫ్లో మన ప్రాపర్టీస్ గురించి ఫుల్ సెక్యూరిటీ. రెరా అంటే కన్జ్యూమర్ ఫర్మ్ అండి. అది రెరా అనేది ఒక బిల్డర్ని కంట్రోల్ చేస్తూ, ఒక రియల్టర్ని కంట్రోల్ చేస్తూ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ఈ కస్టమర్కి ఈ రిస్ట్రిక్షన్స్ ప్రకారం చేసి ఉండని ఒక గైడ్లైన్స్ ఇస్తారు. ఆ గైడ్లైన్స్ ప్రకారం రియాలిటీ కంపెనీ చేస్తుందా లేదా, కన్జ్యూమర్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉండేదే రెరా కంపెనీ అండి. ఆ రెరా సంస్థ ద్వారా అప్రూవల్ పొందిన ప్రాజెక్టులో కొనుక్కుంటే కస్టమర్ ఎప్పుడు సేఫ్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడండి. లీగల్ అబ్జర్వేషన్స్ కూడా చేస్తారు. లాస్ట్ 50-60 years లీగల్ అబ్జర్వేషన్ కూడా చేస్తున్నారు రెరా వాళ్ళు. మేము ప్రతి వెంచర్కి మా శ్రీకారం నుంచి మేము డిజైన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ని సిఆర్డీ రెరా కంపల్సరీగా అప్రూవల్ తీసుకుని మార్కెట్లోకి ఇస్తున్నామండి. ప్రతి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. రైట్. అలాగే అమరావతి ప్రాంతం డెవలప్మెంట్లో ఇప్పుడు ప్రధానంగా ఎఫెక్ట్ చేసే ప్రజెంట్ ఉన్న మెయిన్ ప్రాజెక్ట్స్ ఏంటంటే?
ప్రస్తుతం అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు బెస్ట్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంచి క్రేజీగా ఉంది. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి. మంచి మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. వరల్డ్ వైజ్ కంపెనీలు అక్కడ లాంచ్ అవబోతున్నాయండి. మన ఏపీ సీఎం గారు చంద్రబాబు గారు కూడా దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని కనెక్టివిటీ అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ మూడిటిని కనెక్ట్ చేస్తూ దాన్ని డిజైన్ చేశారండి. అది ఇమీడియట్గా ఫామ్లోకి వస్తుంది. ఆ ప్రాజెక్టు దగ్గరలో మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకున్నా మంచి రిటర్న్స్ బాగుంటాయండి. అలాగే ఏపీలో ఓపెన్ ప్లాట్ మనం తీసుకోవాలి రిజిస్ట్రేషన్ కోసం అన్నప్పుడు మెయిన్గా ఒక కస్టమర్ ఏం చూసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అంటారు? కస్టమర్ కంపల్సరీగా ఒక లీగల్ అడ్వకేట్ తోటి కంపల్సరీ లీగాలిటీ చూపించుకోవాలండి. దాంట్లో ప్రియారిటీగా చూడాల్సింది టైటిల్స్. టైటిల్లో ఎవరున్నారు, వారు ఎవరు, వాళ్ళతో స్వయంగా మనం మాట్లాడుకుని పొజిషన్లో వాళ్ళే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా, ఏమైనా డిస్టర్బెన్స్లు ఉన్నాయా అనేది చూసుకోవాలి. పేపర్ వైజు ఇది కరెక్ట్గా ఈయన చెప్పే అమ్మే పర్సన్ మనకు ఎవరైతే సేల్ చేస్తున్నారో ఆ పర్సన్ చెప్పేదంతా రైటా కాదా అనేది నిర్ణయించేది ఈసీ అండి. రిజిస్ట్రార్ దగ్గర నుంచి మనం ఈసీ లాస్ట్ 30-40 ఇయర్స్ ఈసీ తీసుకుని దాన్ని ఈసీ చెక్ చేసుకుని దాంట్లో వీళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, దాంట్లో ఏమైనా కోర్టు అబ్జెక్షన్స్ కానీ గవర్నమెంట్ అబ్జెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇంకా థర్డ్ పార్టీస్ ఎవరైనా ఆక్యుపెన్సీలో ఉన్నారా అనేది దాంట్లో మనకి 90% ఇన్ఫర్మేషన్ దాంట్లో వచ్చేస్తుందండి. తర్వాత కంపల్సరీగా సరౌండింగ్స్లో ఉన్న పర్సన్స్ని మనం ఆ ల్యాండ్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవాలండి. ఫస్ట్ ప్రియారిటీగా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. తీసుకుంటే పేపర్ మీద లేనిది ఇంకా ఏదైనా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందా, ఏదైనా న్యూస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయా, ఇంకేమైనా గవర్నమెంట్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనేది కూడా లోకల్ వాయిస్లో వస్తుందండి మనకి. అది మెయిన్గా చూసుకోవాలి. 30-40 ఇయర్స్ లీగల్ చూసుకోవాలి. మంచి సీనియర్ అడ్వకేట్ తోటి లీగల్ చెక్ చేయించుకుని లీగాలిటీ బాగున్న తర్వాతే ల్యాండ్ కొనుక్కోవాలండి. దానికంటే ముందుగా మనం ఫస్ట్ ప్రియారిటీగా ఏపీ సిఆర్డీఏ వాళ్ళు అప్రూవల్ పొందిన ప్రొసీడింగ్స్ చూస్తే కమిషనర్ గారు అప్రూవల్ చేశారు అంటే మ్యాక్సిమం లీగల్ దాని ప్లాన్ డిజైన్ అంతా కూడా 100% అష్యూరెన్స్ ఉంటుందండి. దాంట్లో హ్యాపీ లివింగ్ ఉంటుంది. ఓకే, అంటే ఒక కస్టమర్ ఇలా అడ్వకేట్తో కాకుండా లీగలైజ్డ్గా అంటే తనకి తానుగా వెళ్ళి ఇలాంటివన్నీ మీరు చెప్పిన అప్రూవల్స్ ఏ ఉంటాయో వాళ్ళే చూసుకునేలాగా వెబ్సైట్ కానీ అలాంటివి ఏమైనా అందుబాటులో ఉంటాయా? అన్నీ ఉన్నాయండి. సిఆర్డీ వాళ్ళు అప్రూవల్ చేసినప్పుడు ఆ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్ వాళ్ళ వెబ్సైట్లో ఉంటాయండి. ఏపీసీఆర్డీ వాళ్ళ అఫీషియల్ సైట్లోకి వెళ్ళి డాక్యుమెంటేషన్ చెక్ చేయొచ్చు, దాని అప్రూవల్ చెక్ చేయొచ్చు అండి. ప్లాట్ డిజైనింగ్ కూడా చూసుకోవచ్చు. అంటే ఒక కస్టమర్ తనకు తానుగా ఓన్గా మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్కి సంబంధించిన సిఆర్డీ అప్రూవల్స్ ఉన్నాయా లేవా అని మనం చెక్ చేసుకోవచ్చు అంటున్నారా? చేసుకోవచ్చు అండి, 100% చేయొచ్చు అండి. ఓకే, సో అందులో ఉంటే ఖచ్చితంగా మనం ఇది గవర్నమెంట్ అప్రూవల్ ఉంది కాబట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చా? అవునండి, ప్రొసీడ్ అవ్వచ్చు అండి. ఏపీసీఆర్డీ అప్రూవల్ పొందితే 99% అసలు ఇష్యూస్ ఉండవండి దాంట్లో. దానికంటే బిఫోర్గా కూడా మనం లీగల్ చేయించుకోవడమే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. లీగల్ సపరేట్ అండి, అప్రూవల్ సపరేట్ అండి. అప్రూవల్ అనేది ప్రస్తుతం ఉన్న లీగల్ వరకు చెక్ చేసి ఈ ల్యాండ్ బౌండరీస్ ఫిక్స్ చేసి దాన్ని వాళ్ళ సర్వేర్ తోటి సర్వే చేయించి వాళ్ళు ఒక పారామీటర్స్ తోటి మనకి ప్లాన్ అప్రూవల్ ఇస్తారు. ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం ప్లాట్ ఉందా లేదా అనేది మనం ప్రొసీడింగ్స్లో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు అప్రూవల్ ఉందా లేదా, అప్రూవల్ వచ్చింది అంటే లీగల్ క్లియర్గా ఉన్నట్లు. లీగల్ చూసుకోవాలి, అప్రూవల్ చూసుకోవాలండి, రెండు చూసుకోవాలి. ప్లస్ రెరాని కంపల్సరీగా చేయాలి. ఇక నుంచి జరగబోయేదాన్ని రెరా అబ్జర్వ్ చేస్తాండి. అప్రూవల్ ఇచ్చిన వరకు సిఆర్డీ అప్రూవల్ చేసింది. ఆ అప్రూవల్ చేసిన ప్రొసీడింగ్స్లో ఉన్న కండిషన్స్, రూల్స్, నామ్స్ అన్నీ కూడా రియల్టర్ ఫాలో అవుతున్నాడా లేదా, కన్జ్యూమర్కి సరైన ప్రోడక్ట్ వెళ్తుందా లేదా అనేది రెరా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. ఏ విధమైన ఇబ్బంది కలిగినా కస్టమర్ అబ్జెక్షన్ వేసుకోవచ్చు. దాని నుంచి మళ్ళీ రియల్టర్ తోటి మనం రిపీటెడ్గా వర్క్ చేయించుకోవాలని ఛాన్స్ ఉందండి. సో రెరా కూడా కంపల్సరీగా తీసుకుని ఉండాలి. అలాగే అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఇందాక మీరు అన్నారు ఫీడ్బ్యాక్ కూడా మనం తెలుసుకోవాలి అని. సో ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం అనేది ఇప్పుడు మనకు పర్టికులర్ రియల్టర్ తోటి మనం అక్కడికి వెళ్ళి ఉంటాం. సో ఆ చుట్టుపక్కల ఎవరు వెంచర్స్ ఉన్నాయో లేదంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవడం ఎలా, అంటే మనం ఫీడ్బ్యాక్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? మనం రియల్టర్ చూపించినప్పుడే ల్యాండ్ చూసి ఫిక్స్ అవ్వాలని లేదండి. సెకండ్ విజిట్ పెట్టుకోవచ్చు. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళినప్పుడు మన ఇండివిజువల్ పర్సన్ తోటి వెళ్ళొచ్చు. మన ఇండివిజువల్ పర్సన్తో వెళ్ళి అక్కడ లోకల్ పీపుల్ ఏం చెప్తున్నారు,
ఎలా ఉంది, అది వాళ్ళు చెప్పేది కూడా ఎంతవరకు కరెక్ట్, వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారా, మనల్ని ఏమన్నా మిస్గైడ్ చేస్తున్నారా, ఒకవేళ వాళ్ళు కూడా మనల్ని రైట్ ప్లేస్ని కూడా రాంగ్ ప్లేస్ కింద చెప్పడానికి కూడా అవకాశాలు ఉంటాయి అక్కడ లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల. అలాంటివి కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. వాళ్ళు చెప్పారనే మనం నెగిటివ్ తీసుకోవడానికి లేదు. అది ఎక్కువగా ఫోర్ మెంబర్స్ని టచ్ చేస్తే 3 మెంబర్స్ అదే ఫీడ్బ్యాక్ ఇస్తే అది ఫిక్స్. అంత 90% అష్యూరెన్స్ దీనికి బ్లండర్ మిస్టేక్స్ అయ్యి ఉన్నాయి, వీటిని మనం వెళ్ళకూడదు అనేది మనం ఫిక్స్ అవ్వాలండి. అట్లాగే గూగుల్ అన్నిటికంటే మనం మనుషులు చెప్పేదానికంటే కూడా గూగుల్ ఎక్కువ చెప్తుంది. గూగుల్ షార్ట్స్ 1990 నుంచి కూడా గూగుల్ షార్ట్స్ తీయొచ్చు మనం. 1990లో ఆ సైట్ ఎలా ఉంది, రికార్డ్స్లో ఎలా ఉంది, 2000 అట్లా 5-10 ఇయర్స్కి ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని గూగుల్ ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు అండి. సో దానికి ముందు ఏమైనా చెరువులు ఉన్నాయా, వాగులు వంకలు ఉన్నాయా, దాంట్లో ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే కబ్జా చేసి ఏమైనా వెంచర్లు వేసేసారా, ఇలాంటివి 99% ఉండవండి. ఒక 1% ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనం ఫ్యూచర్ జాగ్రత్త కోసం మన పిల్లల భవిష్యత్తుకి 100 సంవత్సరాల వరకు ఈ ఫ్రూట్ వాళ్ళకి అందాలని మనం ప్లాన్ చేసుకునే ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అది దాన్ని ఆ 1% కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉందండి. రైట్. అలాగే ఇప్పుడు ప్రజెంట్ అమరావతిలో బాగా డిమాండ్ ఉన్న ప్రాపర్టీ రకం ఏది, అంటే అపార్ట్మెంట్ కానీ, విల్లా కానీ, ప్లాట్స్ కానీ, ఏది ఎక్కువ డిమాండ్ ఉందంటారు? డిమాండ్ అంటే ఓపెన్ ప్లాట్ అండి. ఓకే. ఓపెన్ ప్లాట్ కొనుక్కోవడం అనేది మనిషికి మనకి ఎప్పుడైనా సరే మంచిదండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం ఆఫ్టర్ రిటైర్మెంట్ మనం ఇల్లు కట్టుకోవాలన్నా, నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు మన తరాల పాటు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక ల్యాండ్ అనేది ఇప్పుడు మనం కొనగలిగితే నెక్స్ట్ జనరేషన్ ఇల్లు కట్టుకోవచ్చు. మన రిటైర్మెంట్ ఇప్పుడు ఆఫ్టర్ ఏజ్డ్ పర్సన్ అయిన తర్వాత మనమే వెళ్ళి అక్కడ ప్రకృతి వాళ్ళు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి అనుకున్నప్పుడు ఆఫ్టర్ 70 మనం వెళ్ళైనా వీకెండ్ విల్లాస్ లాగా ప్లాన్ చేసుకుని అక్కడ ఉండటానికి అవకాశాలు ఉన్నాయండి. బెస్ట్ ప్రయారిటీ ఈజ్ ఓపెన్ ఫ్లాట్స్ అండి. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కంపల్సరీగా మన సొసైటీలో ఒక సెంటిమెంట్గా ఒక ఇల్లు ఉండాలి అనేది ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఒక వాళ్ళ ఫైనాన్షియల్ బడ్జెట్లో ఒక ఇల్లు ప్లాన్ చేసుకుంటే కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇల్లు మనం ఉండటానికి సఫిషియెంట్గా సొసైటీలో గౌరవంగా మనం దీంట్లో మన ఇంట్లో మనం ఉంటున్నాము అనే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడం కోసం కూడా ఇల్లు మంచి ఇది అవుతుందండి. ఒక విల్లా తీసుకోవచ్చు బడ్జెట్లో. వాళ్ళకున్న ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుని వెళ్ళాలండి ఇంటికి వెళ్ళేటప్పుడు. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు హై బడ్జెట్లో 1 lakh శాలరీ ఉంటే 1.5 lakhs 2 lakhs ఈఎంఐలు పెట్టేసుకుని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు శాలరీస్ వచ్చినా కూడా వాటిని పే చేయలేక, ఈఎంఐస్ పే చేయలేక, డౌన్ పేమెంట్స్ కట్టి స్ట్రగుల్స్ అవుతూ చివరికి ఆ ఇంటిని కూడా అమ్ముకుని బాధపడాల్సిన పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు కూడా మేము చూసామండి. అలాంటి ప్లేస్లోకి వెళ్ళకూడదు. మనకి 1 lakh శాలరీ ఉంటే 30-40,000 ఈఎంఐలో మన ప్లానింగ్ ఉండాలి. మిగిలిన 60% అనేది మన డైలీ వైజ్ ఎమర్జెన్సీ బ్యాడ్లీ నీడ్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటికి ప్లాన్ చేసుకుని ఇల్లు కొనుక్కునే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఆ సెంటిమెంట్ని మన జీవితం అంతా వదలకుండా దాన్ని కాపాడుకోగలిగేటట్లుగా మన ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఆ వెల్త్ ఉంటేనే మనం వెళ్ళాలండి. ల్యాండ్ అనేది కొన్నాం అనుకోండి, అది ఎట్లాగో లో బడ్జెట్లో వస్తుంది, లో బడ్జెట్లో కొంటాము, అది పెరుగుతుంది, అది మనకి ఫ్రూట్ అవుతుందండి. ఇల్లు అనేది అలా కాదు, మనం ఎంజాయ్ చేస్తున్నాం దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం, అది తరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉండదు. ఇల్లు డిప్రిషియేషన్ వస్తూ ఉంటుంది ఆఫ్టర్ 10 years. ఇండిపెండెంట్ హౌసెస్, వీకెండ్ విల్లాస్ అలాంటివి అయితే ఆఫ్టర్ 20 years నుంచి డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. అపార్ట్మెంట్స్ అయితే నేను నియర్లీ 10 years నుంచే ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్ ఆపేస్తున్నాయి, డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రాపర్టీ అమ్మినా కూడా ఆ రోజు మనం కొన్న డబ్బులకి ఇంట్రెస్ట్ కూడా ₹10 ఇంట్రెస్ట్ కూడా రాని పరిస్థితుల్లోనండి. 6%, 7% ఇంట్రెస్ట్ కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా రాని ఉన్నాయి. అట్లాంటివి కాకుండా ఇన్వెస్ట్మెంట్లో మన దగ్గర 10 lakhs ఉంది, 10 lakhstోనే ఒక ఓపెన్ ప్లాట్ కొన్నాము, అది మన బడ్జెట్లో ఎక్కడ దొరుకుతుంది అనేది చూసి ఆ ఏరియాలోకి వెళ్ళి మనం ప్లాట్ కొనుక్కుంటే అది ఎప్పటికైనా కంపల్సరీగా ల్యాండ్ పెరుగుతుంది. ల్యాండ్ మీద పెట్టిన వాళ్ళు ఎవరు పాడైపోరు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో పాడవరు. లిక్విడిటీ చూసుకుని ఓన్ క్యాష్ తోటి ల్యాండ్స్ కొంటూ వెళ్తే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది. రైట్. అలాగే ఇప్పుడు అమరావతిలో అంటే డెవలప్ చెందుతున్న రియల్ ఎస్టేట్ మైక్రో మార్కెట్లు ఏవి ఉన్నాయని అంటారు? మైక్రో మార్కెట్ అంటే నూజివీడు ఒకటి బెస్ట్ ప్లేస్ అండి. లొకేషన్ పరంగా నూజివీడు, గన్నవరం, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అమరావతికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అక్కడ రింగ్ రోడ్డు కూడా ఒకటి ప్లాన్ చేస్తుందండి గవర్నమెంట్. దాని బేస్లో తెనాలి, గన్నవరం, నూజివీడు, కంచింగచర్ల మెయిన్ అండి. మేజర్గా కంచింగచర్ల అండి. తర్వాత అటువైపున గుంటూరు కూడా మంచి ప్లేస్ అవుతుందండి. ఈ ప్లేసెస్లో మంచి ప్రాజెక్టులు
వస్తున్నాయండి. వాటిని ప్లాన్ చేసుకుని వాటికి బేస్లో మనం రియాలిటీ ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. అలాగే ఇందాక మీరు ఓపెన్ ప్లాట్ తీసుకుంటేనే మనకు అది తర్వాత మనకు అది ఫ్రూట్గా పనిచేస్తుంది అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అమరావతి దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో గజం ధర ఎంత ఉంది ప్రజెంట్? ఏపీసీఆర్డీఏ రెరా అప్రూవల్ కలిగిన వెంచర్స్లో 10,000 ఫ్రెండ్లీ బడ్జెట్లో స్టార్ట్ అవుతూ 30,000 వరకు ఉందండి. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, మంచి కనెక్టివిటీ ఉన్న దగ్గర 20, 25, 30 అలా ఉందండి. మనం అంత ప్రియారిటీగా మేజర్గా వెళ్ళలేము, అంత ప్రియారిటీ ప్లేస్లో మనం ఉండక్కర్లేదు, అంత ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనుకున్నప్పుడు 10,000లో కొంచెం సబ్బేస్లో ఉంటాయండి. అలాంటివి కూడా తీసుకోవచ్చు. బట్ రెరాకి వెళ్ళాలండి. రెరాకి వెళ్ళి సిఆర్డీ అప్రూవల్ ఉన్న వాటిలో తీసుకుంటే ఆ ప్రైస్లో మంచి ప్రైస్ అవుతుంది. 10,000 బడ్జెట్లో తీసుకున్న వాళ్ళు సేఫ్గా ఉంటారు. రేట్లు ఇంక్రీజ్ అయినప్పుడు 20,000లో తీసుకున్న వాళ్ళకి ఒక గజం 20,000 స్క్వేర్ యార్డ్ వచ్చేసి 20,000 పెట్టామండి. అదే 20,000 మనం 10,000 స్క్వేర్ యార్డ్స్లోకి వెళ్తే టూ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. రేట్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు కూడా డబుల్ అమౌంట్ అవుతుందండి. ఆ విధంగా చూసుకుంటే 10,000 బడ్జెట్లో ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అప్రిషియేషన్స్ బాగుంటాయండి. ఓకే. అలాగే అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ క్యాపిటల్ డెవలప్ అవుతున్న ఈ టైంలో ఓపెన్ ప్లాట్ తీసుకోవడమే మంచిదని మీరు సజెస్ట్ చేస్తున్నారా మిడిల్ క్లాస్ వాళ్ళకి? ఆర్ఎల్స్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు కంపల్సరీగా ఓపెన్ ప్లాట్ తీసుకోవడం మంచి ప్లేస్ అండి, మంచి టైం అండి, మంచి డెసిషన్ అది అవుతుంది. ఎందుకు అంటే అది పెరుగుతుంది, దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుందండి, నెక్స్ట్ జనరేషన్కి అందించగలుగుతాము. అందించలేని బ్యాడ్లీ నీడ్స్ వస్తే మనం దాన్ని ఇమీడియట్గా డిస్పోజ్ చేసి మన అవసరాలకు మనం వాడుకోవడానికి ఇమీడియట్గా 1 or 2 monthsలో మనకు రిటర్న్స్ ఇస్తుందండి. అది హైలీ బడ్జెట్లోకి వెళ్ళామనుకోండి, హౌసెస్ విల్లాస్ అలా వెళ్ళామనుకోండి, అంత ఇమీడియట్ ఫండ్స్ రాకపోవచ్చు, రిటర్న్స్ కూడా బాగుండవు, అంత అప్రిషియేషన్స్ కూడా బాగుండవండి. అంటే కొన్ని ఏరియాల్లో అవే ఫెచ్చింగ్ అవ్వచ్చు, కానీ అందరికీ మీరు అనుకున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది సెట్ కాదండి. ప్రజెంట్ ఏపీలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎన్ఆర్ఐలు ఏ విధంగా చూస్తున్నారంటారు? ఎన్ఆర్ఐలు మోస్ట్లీ ప్రియారిటీగా ఐటీ ఎటువైపు వెళ్తుంది, గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్టులు ఏం రాబోతున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి. ఇన్వెస్టర్స్ ఎన్ఆర్ఐ నుంచి అంత స్పీడ్గా ఏపీ మీద అంత కాన్సన్ట్రేషన్గా లేరండి ప్రస్తుతం. నాకున్న అబ్జర్వేషన్లో, రియాలిటీలో నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్పే దాంట్లో అంత కనెక్టివిటీగా లేరు. కానీ రేపు 26 Jan నుంచి ఎన్ఆర్ఐస్ కూడా ఫండింగ్స్ రెడీగా ఉన్నారండి చాలా వరకు. రైట్. అలాగే అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్ అవ్వడానికి ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ టర్మ్లో తీసుకున్న ప్లాన్స్ ఏంటి గవర్నమెంట్? ఓఆర్ఆర్ ఒకటి ఉందండి అమరావతి, అది రాబోతున్న 5-6 years 10 years వరకు మంచి ప్రాజెక్ట్ అవుతుందండి. దాన్ని బేస్ చేసి కూడా మనం వెళ్ళొచ్చు. ఓకే. అలాగే రైల్వే కనెక్టివిటీ, రోడ్డు కనెక్టివిటీస్ మంచి పాపులారిటీ ఉన్న ఏరియాస్ అండి అవి. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో మీ శ్రీకర స్ట్రక్చర్స్ అండ్ స్పేసెస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? దాని వెనుకున్న విజన్ ఏంటి? మేము 2020లో శ్రీకర స్పేసెస్ అండ్ స్ట్రక్చర్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశానండి. నేను దాన్ని నా ఓన్ ఎనర్జీతోటి, ఓన్ ఫండ్స్ తోటి స్టార్ట్ చేశానండి. నా ఫ్యూచర్ ఏంటంటే ఒక 3,000 ఫ్యామిలీస్కి నా వల్ల మంచి ప్లానింగ్ ఉండాలి, వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి, నా వల్ల వాళ్ళ ఫీడింగ్ ఉండాలి అనే కాన్సన్ట్రేషన్తో స్టార్ట్ చేశానండి. ఒక 10,000 మెంబర్స్కి మంచి ప్లాట్స్, మంచి కన్స్ట్రక్షన్ హౌసెస్ ప్రొవైడ్ చేయాలి అనే గోల్ తోటి పెట్టుకుని స్టార్ట్ చేశానండి. అట్లాగే సొసైటీలో మన పాత్ర కూడా కొంత ఉండాలి, గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఆధ్యాత్మికంగా కానీ కొంచెం ఏదైనా నేను పార్టిసిపేట్ చేయాలంటే దానికి కొంచెం మనీ ఎర్నింగ్స్ అవసరం. దాంట్లో మనం ఈజీగా మనీ కొంచెం ఇది చేసుకుని ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను అట్లా రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగిందండి. స్టార్టింగ్ నుంచి కూడా నాకు బాగా చిన్ననాటి నుంచి కూడా బాగా రియల్టర్గా మారాలి, రియల్ ఎస్టేట్ చేయాలి అనేది బాగా ఇంట్రెస్ట్గా ఉండేదండి. అంటే మీరు ఎలా ఇన్స్పైర్ అయ్యారు? నాకు చిన్ననాటి నుంచి ఉన్న ల్యాండ్ బిజినెస్ అనేది, రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండాలనేది ఒక కోరిక నాలో ఉండేదండి. ఆ కోరిక తగ్గట్టుగా నాకు మన జేవేరీ సంస్థ మురళీమోహన్ గారు నాకు బాగా ఇన్స్పైర్ చేశారండి. ఆయన రియల్ ఎస్టేట్లో ఆయన కొట్టిన గోల్స్, ఆయన సాధించిన విజయాలు నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయండి. ఆయనలాగా నేను కూడా ఎదగాలి, ఆయనలాగా మనం నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే కాన్సన్ట్రేషన్ తోటి దీన్ని ఎక్కువగా రియల్ ఎస్టేట్లో రావడానికి ప్రోత్సాహంగా అనుకున్నానండి. నేను అనుకున్న దాన్ని ఆల్మోస్ట్ నేను 60-70% రీచ్ అయ్యానండి. సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నాము. రీసెంట్గా మనం
మొన్న ఒక 2 months బ్యాకే మేము విజయవాడలో శ్రీకర స్పేస్ అండ్ స్ట్రక్చర్స్కి ఒక కార్పొరేట్ ఆఫీస్ డిజైన్ చేసామండి కొత్తగా. దాన్ని మా మురళీమోహన్ గారి చేతుల మీదుగానే ఇనాగరేట్ చేసామండి. చాలా గ్రాండ్గా చేశారు. ఆయన మాకందరికీ మంచి ఇన్స్పిరేషన్గా మారారు. నాతో పాటు మా మార్కెటింగ్ మిత్రులందరూ కూడా ఇన్స్పైర్ అయ్యారండి. చాలా మంచి మంచి సెంటెన్స్ ఇచ్చారు మాకు ఆయన. మార్కెటింగ్లో మనం ఎలా ఉండాలి, రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, కస్టమర్స్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, వాళ్ళని దేవుళ్ళుగా భావించి వాళ్ళకి ఎలా సేవ చేయాలి, వాళ్ళు మనకు డబ్బులుగానే టార్గెట్ కాదు, వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కూడా మనల్ని గుర్తుపెట్టుకోవాలి, మంచి ఇల్లు ఇచ్చాము, మంచి ల్యాండ్ ఇచ్చాము అనేది ఉండాలి. ఎక్కడా కూడా కస్టమర్ స్ట్రగుల్ అవ్వకూడదు. మనం కొన్నాము అంటే మన సంస్థ పేరు మన పేరు గుర్తుండిపోవాలి. వాళ్ళు మనకి ఎప్పటికీ కూడా కస్టమర్ లాగా చూడకూడదు, ఒక ఎమోషన్ లాగా చూడాలి వాళ్ళని. వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనకి ఎలాంటి ఫ్యామిలీతో ఎలాంటి అటాచ్మెంట్స్ అయితే ఉంటాయో వాళ్ళతో కూడా అలాంటి అటాచ్మెంట్సే ఉండాలి. బిజినెస్ ఓరియంటెడ్లో కస్టమర్ని చూడకూడదు, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి, విత్ ఫ్యామిలీ లాగా ఉండాలి అనేది ఆయన బాగా ఇన్స్పైర్ చేశారండి. అట్లాగే ఆయన చిన్ననాటి నుంచి ఎలాంటి కష్టాలు పడ్డారు, ఎలా ఎదిగొచ్చాం అనేది మాకు ఒక 3-4 hours టైం కేటాయించి మా ఆఫీస్లో మా స్టాఫ్ అందరితో ముచ్చటించారండి. బాగా విజయవాడలో మాకు మంచి గ్రోత్ వచ్చిందండి ఆయన రాకతోటి. మాకు మంచి ఒక గోల్ కొట్టాం దాంతో కూడా. ఓకే, సో అంటే మీరు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా మళ్ళీ ఆయనతోటి ఇనాగరేట్ చేయించుకోవడం అసలు మీకు అదే ఒక అచీవ్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. అవునండి, బెస్ట్ అచీవ్మెంట్ అండి, నా లైఫ్లోనే బెస్ట్ అచీవ్మెంట్ అండి అది. ఇంకా ఆయన అడుగుపెట్టిన తర్వాత మాకు ఇంకా బాధ్యతలు బరువులు పెరిగాయండి. ఆయన చెప్పిన వాటిలన్నింటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా మోస్ట్ డెవలప్మెంట్స్ చేసుకుంటూ మంచి కస్టమర్స్ని పెట్టుకుని వెళ్తూ ఉంటామండి. కస్టమర్స్ తోటి కూడా మేము అందరితోటి మంచి రిలేషన్ బాండింగ్ మెయింటైన్ చేస్తున్నామండి. దానివల్ల మాకు మురళీమోహన్ గారు వచ్చారు అనేది ఇంకా సపోర్ట్ అయిందండి. ఎనర్జీ బూస్టింగ్, ఎనర్జీ బాగా ఎనర్జెటిక్గా ఉన్నాం మేము. సో ప్రధానంగా ఈ రియల్ ఎస్టేట్లో కస్టమర్ ట్రస్ట్ని గెయిన్ చేయడం అనేది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో మీరు శ్రీకర వాళ్ళు ఎలాంటి విలువలను పాటిస్తున్నారు, అసలు ఒక కస్టమర్ ట్రస్ట్ని ఎలా గెయిన్ చేసుకోగలుగుతున్నారు? కంపెనీ తరపున ఒక ప్లాట్ కొనుక్కున్న కస్టమర్కి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఈవెన్ ప్లాట్ బుకింగ్ దగ్గర నుంచి సైట్ విజిట్ చేస్తూ కస్టమర్కి సైట్ లొకేషన్ చూపించుకుంటూ దాంట్లో ఉన్న గొప్ప ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, దాంట్లో ఉన్న మంచి ఏంటి చెడు ఏంటి అనేది చెప్పి రియాలిటీని ప్రొడ్యూస్ చేసి మేము ప్లాట్ అమ్ముతామండి. కొనుక్కున్న వాళ్ళకి ఎక్కడా కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ రాదు. ప్లస్ డెవలప్మెంట్ సైడ్ వచ్చేసరికి మేము టాప్ డెవలప్మెంట్స్ అండి, క్వాలిటీ డెవలప్మెంట్స్ చేస్తున్నాం, మంచి క్వాలిటీ ఇస్తున్నాము. రాబోతున్న 20-25 సంవత్సరాల దాకా మేము వేసిన రోడ్లు, ఎలక్ట్రిఫికేషను, అట్లాగే పార్క్ డెవలప్మెంట్స్, మా వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. మేము వెంచర్ శ్రీకర వాళ్ళ దగ్గర కొన్నారు అంటే ఆ కస్టమర్ కూడా గ్రేట్ఫుల్గా బయట చెప్పుకోగలగాలి, పలానా వెంచర్లో పలానా వాళ్ళ దగ్గర నేను ప్లాట్ కొన్నాను, నాకు ఇంత సర్వీస్ బాగుంది, ఇలా ఉంది అని చెప్పుకోవడానికి మేము దాదాపుగా 200 members మాకు ఎగ్జాంపుల్ ఉన్నారండి అలా చెప్పుకునే కస్టమర్స్. అంత ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నామండి. మేము చెప్పిందల్లా చేస్తూ ఉన్నామండి. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఫ్రీ రిజిస్ట్రేషన్ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ, లీగల్ అంతా కూడా ఆయన క్లియర్గా చెప్తాము, లీగల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆయన ఇష్టపడిన తర్వాతే కొంటాం. వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా, వాళ్ళ సెంటిమెంటల్గా వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నేనే డైరెక్ట్గా మాట్లాడిన తర్వాతే ప్లాట్ అలాట్ చేస్తామండి. వాళ్ళు కోరుకున్న విధంగా కోరుకున్న ప్లేస్లో ప్లాట్ ఇస్తాము. ఇచ్చిన ప్లాట్ని మేము దగ్గరుండి దాన్ని సెక్యూరిటీ పర్పస్ కూడా చూసుకుంటాము. తర్వాత సీసీ కెమెరాలు ఒకటి మేము ప్రతి సైట్లో సీసీ కెమెరాలు పెట్టామండి. దాని ఐడి పాస్వర్డ్ ఇచ్చి కస్టమర్స్ ఎక్కడున్నా కూడా ఎన్ఆర్ఐస్ కానివ్వండి, అదర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ ప్లాట్లు వాళ్ళే చూసుకునే విధంగా మేము విజన్ ఇచ్చామన్నట్లు. దాన్ని కూడా మాకు మంచి ట్రస్ట్ బిల్డ్ చేసిందండి. అది మేము సైట్లో ఏం పని చేస్తున్నాము, ఏం మెటీరియల్ వాడుతున్నాము, క్వాలిటీస్ ఏంటి, ఈరోజు ఏం వర్క్ జరుగుతుంది, నిన్న ఏం జరిగింది, ప్రోగ్రెస్ ఎలా ఉంది, వర్క్ చేస్తున్నాం లేదనేది వాళ్ళు కూడా లైవ్లో వచ్చి చూడకపోయినా కెమెరాస్లో చూసేలాగా విజిబిలిటీ పెట్టి కెమెరాస్ అన్ని సైట్ అంతా కనిపించేలా పెడుతున్నాము. డే టు డే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటామండి. ఆ వెంచర్లో కొనుక్కున్న ప్రతి కస్టమర్ని పిలుస్తాము, వాళ్ళకి గ్రూప్ మీటింగ్స్ పెట్టి ఈ సైట్లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేసాం,
ఇంకా ఏం చేయమంటారు, మీకు ఇంకేమన్నా కావాలా, ఇంకేమైనా పార్క్ డెవలప్మెంట్స్ కావాలా, ఇంకేమైనా ఇప్పుడు కొత్తగా ఒక ఆయన మెడిటేషన్ కావాలని కోరుకున్నారు, మెడిటేషన్ సెంటర్ లాంటిది క్రియేట్ చేయండి అని అన్నారు. దాన్ని ఆ వెంచర్లో ఇంప్లిమెంట్ చేసామండి. మెడిటేషన్ సెంటర్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. అట్లాగే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరికి ఏ విధంగా యూజ్ అవుతున్నాయో అవన్నీ ఇప్పుడే ఇన్స్టలేషన్ చేసేస్తున్నాం అక్కడ. వాళ్ళు ఫ్యూచర్లో వచ్చినప్పుడు వీక్లీ వన్స్ రావడానికి ఒక చిన్న హౌస్ కట్టుకుని రావచ్చు, రెగ్యులర్గా స్టే చేయడానికి రావచ్చు, అట్లా చేస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఈ ప్లాట్ కొనుక్కునే ముందే మేమే కంపల్సరీగా రోడ్డు కనెక్టివిటీ బాగుందా లేదా, దాని రెసిడెన్షియల్ జోన్లో ఉందా లేదా, అది మనం ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మనకి ల్యాండ్ అమ్మితే కస్టమరు 1 మంత్లో వచ్చి కట్టినా సరే ఇల్లు కట్టుకునేటట్లుగా ఉండాలి. మనుషులు తిరగని చోట, తోటల్లో, పొలాల్లో, కొండల మీద, గుట్టల మీద ప్లాట్లు వేయడం అనేది మేము చేయమండి. పక్కన మేము కొన్నామంటే కంపల్సరీగా 1 ఆఫ్ ది బౌండరీ హౌసెస్ ఉంటాయి. హౌసెస్ ఉంటేనే వెంచర్ వేస్తామండి. అలాంటి వెంచర్లోనే మీరు ఏపీసీఆర్డీ అప్రూవల్ తెచ్చి కస్టమర్కి ట్రస్ట్ బిల్డ్ చేసి మేము చెప్పిన కమిట్మెంట్ కూడా రాసిస్తాం వాళ్ళకి. ఈ వెంచర్లో ఈ సిఆర్డీ వాళ్ళు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవి చేయాలి, కానీ మేము మోర్ దాన్ ఇంత చేస్తాం, ఇది చేస్తున్నాం అనేది డాక్యుమెంటెడ్గా ప్రూఫ్గా ఇచ్చి మేము వాయిస్ చెప్పడమే కాకుండా ప్రామిస్ చేయడమే కాకుండా డాక్యుమెంట్ కూడా ఇచ్చి డెవలప్ చేస్తామండి. దాన్ని డెవలప్ చేసిన తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మేము మన్నలు పొందాము. రకరకాల మీటింగ్లు కూడా వేసామండి. వాళ్ళ సైడ్ నుంచి రిపీటెడ్గా కస్టమర్స్, ఒక కొన్న కస్టమర్ని కంపల్సరీగా నెక్స్ట్ వెంచర్లోకి రిపీట్ అయిపోతున్నాడు. మేము వెంచర్ తీసుకుంటే 6 months 1 year కంపల్సరీగా దాంట్లో జర్నీ ఉంటుంది. ఆ జర్నీ కంప్లీట్ అయ్యేలోపు కస్టమర్ కంపల్సరీ ఇంకొక వెంచర్లో కనెక్ట్ అవుతున్నారు. ఆ బిల్లు, ఆ ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాం అండి. అది దాంతోనే మేము గ్రోత్కి వెళ్తున్నాం. మేము కొత్త కస్టమర్స్ని రోజు వెతుక్కోవడం, వచ్చాము ఏదో అమ్మాము, ఆయన ఏదో వచ్చాడు కొన్నాడు వెళ్ళిపోయాడు అని వదిలిపెట్టామండి. కంపల్సరీగా విషెస్ ఉంటాయి, సజెషన్స్ తీసుకుంటాము, మేమేం చేయబోతున్నామో చెప్తాము. కస్టమర్ని కూడా 1 ఆఫ్ ది పార్ట్నర్ లాగా ట్రీట్ చేస్తామండి. దాంట్లో ఈక్వల్ టు 1 ఆఫ్ ది పార్ట్నరేనండి ఆయన. ఎందుకంటే ఒక 4 cents 5 cents అలా కొనుక్కున్నవాడంటే తను కూడా షేరే కదా, రేపు తను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని చెప్తే హ్యాపీగా ఉంటారు. సో ఇప్పుడు మెయిన్గా శ్రీకర, అమరావతి, విజయవాడలో దృష్టి పెట్టడానికి ఏంటి ప్రధాన కారణాలు? అలాగే అమరావతిలో రాబోయే 5 to 10 yearsలో ఎలా ఉండబోతుందంటారు, మీరు ఎలా చూస్తున్నారు? వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అమరావతి అనేది ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి వైపు చూస్తుందండి. ఆ అమరావతిలో మేము ఉన్నాము. శ్రీకర అనే సంస్థను బిల్డ్ చేసుకుని ఉన్నాం. మంచి స్టేజ్ క్రియేట్ చేసి ఉంచాం. ఆ స్టేజ్ మీద మనం ఎలాంటి ప్రోడక్ట్, ఎంత మంచి ప్రోడక్ట్ ఇవ్వగలం అనే దాంట్లో భాగంగా అమరావతిని బేస్ చేసుకుని రేపు రాకపోకలన్నీ మనుషులందరికీ, ప్రజలందరూ అక్కడే స్టే చేసి నివసించాలి. నివసించేటప్పుడు వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా మనం ఏం ప్లాట్స్ డిజైన్ చేసి వెంచర్ ఎలా ఇవ్వగలం అనే దాన్ని బట్టి మేము వెంచర్ డిజైన్ చేస్తున్నాం. ఆ క్రమంగానే శ్రీకరాన్ని అక్కడ కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు రాబోయే 5 to 10 yearsలో అమరావతి ఇంకా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ఇంకా ఎక్కువ బూమ్ అవుతుంది. సో అంటే ఒక కస్టమర్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? రాబోయే 10 yearsలో ఇంకా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఏ టైంలో మీరు కొనుక్కుంటే మంచిది అనేది మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారంటారు? అమరావతిలో ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారండి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టైం అండి. డెవలప్మెంట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము. ఒక 4 to 5 yearsలో అమరావతి ఎలా ఉండబోతుంది, మనం ఇప్పుడు ఏదైతే ఊహా చిత్రాల్లో ఉన్నామో వాటి నుంచి రియాలిటీలోకి వెళ్ళి చూడబోతున్నాం 4-5 సంవత్సరాల్లో. ఆ టైంకి మనం రేట్లు కొనుక్కునే స్థాయిలో అయితే ఉండవండి. ఇప్పుడు కొంచెం దూరంగా ఉందనో, లేకపోతే స్టార్టింగ్లో ఉంది, గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా ఉంటాయో, డిస్టర్బెన్స్ ఏమైనా వస్తాయేమో, అమరావతి డెవలప్ అవుతుందా లేదా, ఎంతవరకు అవుద్దో, అయిన తర్వాత తీసుకుందాం అనేవాళ్ళందరూ ఇప్పుడు దూరం అనుకుని ఫీల్ అయిన ప్రతి వాళ్ళు అప్పుడు భారంగా ఫీల్ అవ్వాల్సిందేనండి. అది మాత్రం 100% చెప్పగలం. ఎందుకంటే గవర్నమెంట్ అంత ప్రెస్టీజియస్గా తీసుకుని చేస్తుందండి. అవసరం కూడా ఏపీ స్టేట్కి అమరావతి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ హార్ట్ అది. సో అదొక హాట్ స్పాట్. అక్కడి నుంచి మనం రియాలిటీ చేస్తే బాగుంటుంది. దాని గ్రోత్ని కూడా దాంట్లో కూడా మనం ఒక భాగమైనట్లు ఉంటుంది. అమరావతిని డెవలప్ చేసే క్రమంలో మన వెంచర్స్ కూడా మంచి కస్టమర్స్ని తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయించి ఒక లోడ్ చేసి పెడితే మనం కూడా పీపుల్ని గ్యాదర్ చేసినట్టు అవుతుంది అనే దాంట్లో ఒక 1 or 2% అయినా అమరావతి వర్క్స్లో షేర్ చేసుకున్న అవుతుందని చెప్పే కాన్సన్ట్రేషన్తో కూడా వర్క్ చేస్తున్నామండి. ప్లస్ మేము 1 ఆఫ్ ది డోనర్ కూడా ఇచ్చామండి, డొనేషన్ కూడా ఇచ్చాము అమరావతికి. రీసెంట్గా మురళీమోహన్ గారి చేతుల మీదుగా అమరావతికి ఫండ్స్ కూడా ఇచ్చామండి గవర్నమెంట్కి, ఏపీసీఆర్డీకి. సో అండ్ ఇండివిజువల్ అంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు ముందుగా మార్కెట్ రీసెర్చ్ చేయడం అనేది ఎంత అవసరం? అలాగే మార్కెట్ రీసెర్చ్ అంటే ఏమేం చేయాల్సి వస్తుంది ఒక ఇండివిజువల్?
చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్ రీసెర్చ్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అండి. మన ఇన్వెస్ట్మెంట్ మనం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముని ఒక చోట పెట్టాలనుకున్నప్పుడు ఆ స్థలానికి ఉన్న ప్రియారిటీ ఏంటి, ఆ లొకేషన్లో ఏంటి హైలైట్స్ ఏంటి, అక్కడ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అది అనేది ఒకటి ఫస్ట్ ప్రియారిటీ అండి. తర్వాత మనం ఇంకోటి ఇన్వెస్ట్ చేసే ముందుగా అనాలిసిస్ చేసుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ మార్కెట్ ప్రపంచం వ్యాప్తంగా ఐటీ సెక్టార్ ఎలా ఉంది, డెసిషన్స్ మన గవర్నమెంట్ డెసిషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకుని రాబోతున్న ప్రాజెక్టులని అనాలిసిస్ చేసి ఈ ప్రాజెక్ట్ ఇక్కడ రాబోతుంది, సో దాని నియర్ బై మనం కొంత ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఆ థాట్స్లో కస్టమర్స్ ఎక్కువగా ఆలోచిస్తారండి. అదే ఆలోచించాలి, అలా చేస్తేనే బాగుంటుంది. ఈ డెవలప్ అవుతున్న ఈ పీరియడ్లో ఒక మంచి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా, ఒక కస్టమర్ ఈ ప్రాంతంలో మనం ఇన్వెస్ట్ చేయాలి లేదంటే ఈ ప్లాట్ మనం ఇక్కడ కొనాలి అనేది ఒక కస్టమర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? రోడ్డు కనెక్టివిటీ ఒకటి ఫస్ట్ చూసుకోవాలండి. మనం ఎప్పుడైనా రావడానికి పోవడానికి ఉండాల్సింది రోడ్డు కనెక్టివిటీ. మోస్ట్ ట్రాన్స్పోర్టింగ్ ఈజీగా ఉందా లేదా, జన నివాసంలో ఉన్నామా లేదా, మనం కొనుక్కోవాలనుకునే ప్లేస్ అక్కడ ఉందా లేదా, దాని దగ్గరలో ఏం డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ సెంటర్స్ ఎలా ఉన్నాయి, హెల్త్ కాన్షియస్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా కూడా మనకి దగ్గరలో హెల్త్ సెంటర్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలండి. ఇక్కడ మనం ఎందుకు పెట్టాలి, డెవలప్మెంట్స్ ఇప్పుడు 4 కంపెనీలు వస్తున్నాయండి, 4 కంపెనీలు ఒకే చోట పెట్టినాయి అనుకోండి, అది కంపల్సరీగా అక్కడ జనాల అవసరం ఉంటుంది, మనుషులు అక్కడ నివసించాలి, దాని అవసరాలు తీరుతూ ఉంటుంది, అది అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్ బయటకు వెళ్తూ ఉంటుందండి. అలాంటి ప్లేసుల్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా డెవలప్ అవుతామండి. కన్స్ట్రక్షన్ రాబోతున్న ఏరియాలు, కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేసుల్లో పెట్టుకుంటే డెవలప్మెంట్స్ బాగా డెవలప్ అవుతామండి. ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ బెస్ట్ ప్లేస్ అవుతుంది. సెలెక్టివ్గా వెళ్ళాలండి అది కూడా మనకి ఈ ప్లేస్లో గవర్నమెంట్ ఇది చేస్తుంది, అది ఎంతవరకు అప్రిషియేషన్ ఉంది, దాని క్రేజ్ ఏంటి, దానివల్ల మనకేంటి ఉపయోగం, దాని దగ్గరలో మనం ఎందుకు ఉండాలి అనేది చూసుకొని కొనుక్కుంటే బాగుంటుంది. ఎక్కువగా కాలేజెస్, స్కూల్స్, మామూలుగా వాటర్ సప్లై కూడా మంచి వాటర్ ఉన్న అక్కడ కొనుక్కుంటే రేపు పొద్దున మనం వెళ్ళి ఉండాలన్నా కూడా ఎవరైనా కొనుక్కొని మన దగ్గర నుంచి ఎవరైనా కొనుక్కోవాలన్నా వాళ్ళు కూడా చూసేది అదేనండి. ఫస్ట్ అక్కడ వాతావరణం ఎలా ఉంది, వాటర్ ఎలా ఉంది, దాని రాకపోకలు ఎలా ఉన్నాయి, ట్రాన్స్పోర్టింగ్ అనేది చూస్తామండి. అది ఫస్ట్ ప్రియారిటీగా చూడవలసింది అది. ఓకే. సో అలాగా ఒక ప్లాట్ కొనాలంటే ఇండివిజువల్ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి బ్యాంక్ ఏం అడుగుతుంది, అలాగే ఎలాంటి పత్రాలు వాళ్ళకి సమర్పించాల్సి ఉంటుంది ఆ ఇండివిజువల్ కస్టమర్ ఎవరైనా? బ్యాంక్ వచ్చేసి 70-80% వరకు లోన్ ఇస్తుందండి. అన్ని ప్రాజెక్టుల మీద మ్యాక్సిమం అన్ని బ్యాంకులు 70-80% లోన్ ఇస్తున్నాయండి. దీనికి వచ్చేసి బ్యాంక్స్ కూడా ఎక్కువగా లీగల్ మీద డిపెండ్ అయి ఉంటామండి. బ్యాంక్స్లో మేము లీగల్ అంతా అప్రూవల్ చేయిస్తాము, సిఆర్డి అప్రూవల్ ఉందా లేదా అని చూస్తారు వాళ్ళు కూడా, లీగల్ ఎలా ఉందనేది కూడా చూస్తారండి. ఆ లీగల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కస్టమర్ డాక్యుమెంటేషన్ తీసుకుంటారండి. కస్టమర్ డాక్యుమెంటేషన్ కూడా ఫెయిర్గా ఉండాలి, వాళ్ళ సిబిల్ స్కోర్లు, వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ అన్నీ కూడా చూసి అన్నీ ఎలిజిబుల్గా ఉన్నారు అంటే వాళ్ళు లోన్ ప్రొవైడ్ చేస్తున్నారండి. దాంట్లో కూడా లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో హౌసింగ్ లోన్ సెక్టార్లోనే దీన్ని కూడా ఓపెన్ ప్లాట్స్ కూడా చేస్తున్నారండి ప్రస్తుతానికి. రైట్. అలాగే ఓపెన్ ప్లాట్ అలాగే అపార్ట్మెంట్కి ఏంటి డిఫరెన్సెస్ ఏముంటాయి? ఓపెన్ ప్లాట్ కొనుక్కునే వాళ్ళ థాట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఓకే. అపార్ట్మెంట్ కొనుక్కునే వాళ్ళ థాట్స్ డిఫరెంట్గా ఉంటాయి. అపార్ట్మెంట్ అనేవాళ్ళు ఒక 2 పిల్లలు, ఒక ఫ్యామిలీ ఉండటానికి కావాలి, మనం సొసైటీలో ఒక రెస్పెక్ట్గా ఉండాలి అనుకుంటే వాళ్ళ బడ్జెట్లో చిన్నది ఒక 20-30 lakhs మినిమం బడ్జెట్లో ఒక ఇల్లు ప్లాన్ చేసుకుంటారు. అంటే వాళ్ళు పర్టికులర్గా ఆ టైం పీరియడ్లో వాళ్ళు ఉండడానికే వాళ్ళు ఉండటానికి ఉపయోగపడుతుంది, ప్లస్ వాళ్ళ సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది, అది అటాచ్మెంట్స్ బాగుంటాయి, అంతవరకు ఓకేనండి. కానీ ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చేసరికి మనం ఎప్పుడు కూడా ఇంటికంటే ముందు ఇన్వెస్ట్మెంటే బెస్ట్ అండి. అట్లా ఎక్కువగా ల్యాండ్సే కొంటారు కస్టమర్స్ కూడా. మాకు వచ్చే కస్టమర్స్ కూడా ఎక్కువ మంది ల్యాండ్సే ఎంకరేజ్ చేస్తారండి. ఇల్లు అనేది ఎక్కడో చోట ఉంటుంది మనకి, ఇక్కడ ఉన్నాం ఈరోజు సిటీలో ఉన్నాము కానీ మన ఇల్లు మన దగ్గర ఉంది, ఇక్కడ కూడా ఒకటి కావాలి అనుకునే టైం వచ్చినప్పుడు చేస్తామండి. అది కొంచెం ఇన్కమ్ వచ్చి పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. ఫస్ట్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే లోపే ల్యాండ్ కొని పెట్టుకోవాలి. ల్యాండ్ కొని పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఇబ్బంది పడిన దాఖలాలు లేవండి. వాళ్ళందరూ కూడా ల్యాండ్ ఉన్నవాళ్ళు పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానివ్వండి, వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి కానివ్వండి, దేనికైనా ఉపయోగపడుతుంది. ఇల్లు అలా సెంటిమెంట్కి ఇవ్వలేం కండి, ఉండటం వరకు మనకి వర్కౌట్ అవుతుంది. అదే రేపు అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని తక్కువకే అమ్ముకుంటాం, కంపల్సరీగా లాభానికి అయితే అమ్ముకోలేము. అపార్ట్మెంట్ని 100% అనేది మీరు మీడియం సైజ్ అపార్ట్మెంట్ కావచ్చు, హై రైజ్ అపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే. అంటే ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు రెగ్యులర్గా ఇంత రెంట్లు పే చేసుకోవడం కంటే మనం ఒక ఇల్లు కనుక్కొని మన సొంత ఇల్లు ఉంటే అందులో మనం ఉంటే బాగుంటుంది అని ఒక సెంటిమెంట్ ఉంటుంది. అలాంటి వాళ్ళు
ఆ, ఇల్లుకి ప్రిఫర్ చేయడం బెటర్ అంటారా లేదా ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఇల్లు కొనుక్కుంటే రెంట్ తప్పుతుందనేది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. అసలు చాలా అది మంచిది కాదు అసలు. రెంట్ అనేది మన ఇష్టం వచ్చిన ప్లేస్లో మనం ఇష్టం వచ్చిన ఇంట్లో మన ఏ రోజు ఏ రేంజ్లో ఉండాలనుకున్నా ఆ రేంజ్లో ఉండొచ్చు ఇల్లు రెంటెడ్ హౌస్లో. సొంత ఇల్లు కావాలని కొనుక్కున్నాం అనుకోండి, రెంట్ కంటే ఎక్కువగా ఈఎంఐ కడతాం కదా, ఈఎంఐ పోర్షన్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పోర్షనే ఎక్కువ ఉంటుందండి. ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అనేది తక్కువగా వెళ్తూ ఉంటుంది. దానివల్ల మనం రెంట్ల ఇంట్లో ఉండటమే బెస్ట్ అవుతుందండి. రెంట్ల ఇంట్లో ఉండి ఆ డబ్బులతోటి ముందుగా ఇల్లు కొని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఈఎంఐ కట్టే కంటే వచ్చిన డబ్బులు దాచుకుంటూ రెంట్లో ఉండి ఆ డబ్బులతోటి ఇల్లు కొని పెట్టుకుంటే మన ఆఫ్టర్ రిటైర్మెంట్ అయినా ఇల్లు కట్టుకోవచ్చు. దాంట్లో కొంచెం డబ్బులు సంపాదించుకుని ప్లాట్ కొనుక్కుని పెట్టుకుంటే ఒక 5 yearsలో ల్యాండ్ కొనుక్కోగలిగాం. నెక్స్ట్ 5 years మన ఇన్కమ్స్ తోటి సేవింగ్స్ తోటి మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు. అలా వెళ్తే బాగుంటుందండి. అందుకని ల్యాండే బెస్ట్ అండి. ఓకే, రైట్. అలాగే స్మార్ట్ సిటీ ప్రణాళిక అనేది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎలాంటివి రాబోతున్నాయి ఇంకా కూడా? అది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్లో మంచి నిర్ణయం అండి. అది ఓన్లీ అమరావతిని కోర్ క్యాపిటల్ని ఓన్లీ వాళ్ళ జోన్స్ వైజ్ డివైడ్ చేసిన దాన్ని డెవలప్ చేయడమే కాకుండా దాని చుట్టుపక్కల టౌన్స్ ఏమున్నాయి, మున్సిపాలిటీస్ ఏమున్నవి అనేవి ప్లాన్ చేసుకుని గవర్నమెంట్ వాటి వైపు కూడా ఒక లుక్ వేసిందండి. వాటిల్లో భాగంగా నూజివీడు, గన్నవరం, కంచించర్ల, ఉయ్యూరు ఇలాంటి టౌన్స్ అన్నింటినీ కూడా కలుపుకుంటూ ఓఆర్ఆర్ అని ఒకటి డిజైన్ చేసిందండి. ఆ ఓఆర్ఆర్ డిజైన్లో లోపలికి ఉన్న టౌన్స్ అండి ఇవన్నీ కూడా వీటిని స్మార్ట్ సిటీస్ కింద డెవలప్ చేస్తున్నాయండి. వీటిల్లో చిన్న చిన్న కంపెనీలు మంచి మైక్రో వెంచర్స్ వేసుకుని బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి ఇది. ఓన్లీ అమరావతిలో కొనాలి, ఇంత ఫండ్ కావాలి, ఇక్కడ ల్యాండ్ కొనుక్కోవాలంటే కొనలేని పరిస్థితి ఉంది అన్న వాళ్ళకి నెక్స్ట్ థాట్ అది అవుతుందండి కంపల్సరీగా. సో దాన్ని బిల్డ్ చేసి గవర్నమెంట్ ఈ రోడ్డు కనెక్టివిటీస్, రైల్వే కనెక్టివిటీస్, స్మార్ట్ రైల్వే స్టేషన్స్ అని ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టౌన్కి కూడా స్మార్ట్ రైల్వే కనెక్టివిటీస్ అని చెప్పేసి అమరావతికి కనెక్టివిటీస్ కలుపుతున్నాయండి. రైల్వే అండ్ రోడ్డు ట్రాన్స్పోర్టింగ్ ఇది కూడా మంచి ప్లానింగ్ అండి. ఆ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారండి. వితిన్ 10 to 5 minutes అమరావతిలోకి వెళ్ళొచ్చు అక్కడ నుంచి. ఓకే, అందువల్ల అది కూడా సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అలాగే శ్రీకర అని మార్కెటింగ్ టీం ఎవరైనా అప్రోచ్ అయితే వాళ్ళకి మీరు ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు, ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు? మేము ఇప్పటివరకు కస్టమర్ తోటి ఎలాంటి ట్రస్ట్తో అయితే పనిచేసామో అదే ట్రస్ట్ తోటి అంతే నమ్మకంగా కస్టమర్ని సేవ్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ చేసి హ్యాపీగా జర్నీ చేయాలనుకుని మాతో కలవాలనుకునే ప్రతి ఒక్కరికి మేము వెల్కమ్ చెప్తామండి ఎప్పుడు కూడా. కానీ కస్టమర్ని మిస్గైడ్ చేస్తూ రేట్లు కన్ఫ్యూజ్ చేస్తూ ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీలో చేద్దాం అని బిజినెస్ చేస్తూ వెళ్ళే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ని కొంతమందిని మేము కంపల్సరీగా అవాయిడ్ చేస్తామండి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ కస్టమర్. ఆయన మీద డిపెండ్ అయ్యే కంపెనీ ఉంది, మనం ఏజెంట్స్ కూడా ఉంటారు. మార్కెటింగ్ అనేది అక్కడే జరుగుతూ ఉంటుంది. సో మార్కెటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, కానీ దానికి వాల్యూస్ కూడా అంతే మెయింటైన్ చేయాలండి. సో మా దగ్గర ఉన్న లీడర్స్ అందరూ మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నారండి. వాళ్ళ వాల్యూస్ మేము ఎంత వాల్యుబుల్గా వెళ్తున్నామో ప్రొడక్ట్ వైజ్ మా ప్రోడక్ట్ని అంతే వాల్యుబుల్గా మార్కెట్లోకి కస్టమర్ దగ్గరికి తీసుకెళ్తున్నారండి. సో అలాంటి వాళ్ళతో పాటు మా ఫ్యామిలీలోకి, శ్రీకర ఫ్యామిలీలోకి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి బెస్ట్ వెల్కమ్ చెప్తున్నామండి. మేము వాళ్ళకి మార్కెటింగ్ ట్రైనింగ్ ఇస్తాము, వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తాము, అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామండి, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తాము, అన్నీ మేమే నేర్పిస్తాము. వచ్చిన వాళ్ళని కంపల్సరీగా మాతో పాటు మేము ఎలా ఇది చేస్తున్నాము జర్నీ అదేవిధంగా వాళ్ళని కూడా వెల్ సెటిల్ చేస్తామండి. మేము దాంట్లో మటుకు కంపల్సరీగా ఆ అష్యూరెన్స్ ఇస్తాం. కానీ మంచి ఏజెంట్స్ని మాత్రం మేము రిక్రూట్ చేస్తున్నామండి. కస్టమర్స్కి యూజ్ఫుల్గా ఉండేవాళ్ళని, వాళ్ళకి కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మంచి ఇన్ఫర్మేటివ్గా ఇవ్వాలి, ప్రజెంటేషన్ ఇవ్వాలి. మా వెంచర్ని మేము ఎంత గ్రేట్గా ఫీల్ అవుతున్నాము వాళ్ళు కూడా అంతే గ్రేట్గా ఫీల్ అవ్వాలి. వాళ్ళ ద్వారా వచ్చిన కస్టమర్స్ కూడా అంతే హ్యాపీగా ఉండాలి. రైట్. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా అమరావతి నుంచి వైజాగ్కి గూగుల్ కంపెనీ వచ్చింది. సో అలాంటి కంపెనీస్ ఇంకా అక్కడ పెరుగుతాయి, ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ తగ్గిపోతాయి, సో దాని ప్రకారమే భూమి వాల్యూ కూడా ఉంటుంది అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అది నిజంగా కన్ఫ్యూజన్ అంటారా? అలాంటిది ఏం లేదా? ఎక్కడ వాల్యూ ఏ విధంగా ఉంటుందంటారు? కన్ఫ్యూజన్ అనేది ఉందండి, కానీ నేను చెప్పబోయే క్లారిటీ ఏంటంటే దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన విషయం అసలు ఏం లేదండి. వైజాగ్ అనేది ఏపీలో ఒక భాగం, ఒక సిటీ. అమరావతికి 3 hours జర్నీ చేయగలిగే కనెక్టివిటీ ఉన్న
టౌన్ అది, సిటీ అది. అమరావతి నుంచి మనం 3 అవర్స్లో వైజాగ్ వెళ్ళిపోవచ్చు. సో గూగుల్ కంపెనీ అనేది ఏపీకి గూగుల్కి జరిగిన అండర్స్టాండింగ్లో వాళ్ళు వైజాగ్ కోరుకున్నారు, వైజాగ్లో ల్యాండ్ సపోర్ట్ చేసింది, వాళ్ళకు అనుకూలంగా అక్కడ ఇవ్వగలిగారు. అంతేగాని దాని మాత్రాన అమరావతిలో డెవలప్మెంట్స్ ఆగిపోతాయి, స్లోగా ఉంటాయి, ఐటీ సెక్టార్ వైజాగ్ వెళ్ళిపోయింది అన్ని థాట్స్లో ఉండాల్సిన పని లేదండి. గూగుల్లో ఎంప్లాయీ అమరావతి రావచ్చు 3 అవర్స్లో, అమరావతి నుంచి గూగుల్కి వెళ్ళాల్సిన వాళ్ళు, వైజాగ్కి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా గూగుల్కి అక్కడికి వెళ్ళిపోవచ్చు అండి, వైజాగ్కి వెళ్ళొచ్చు. సో అది పెద్ద గ్యాప్ అయితే నేను అనుకోవట్లేదు. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళు, ఐటీ సెక్టార్ అంతా అమరావతిలోనే ఉంటుంది, 100% జరుగుతుందండి. డెవలప్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అమరావతిలోనే ఉంటుంది. గూగుల్ అనేది ఒక పెద్ద కంపెనీ అక్కడికి వెళ్ళింది కాబట్టి వైజాగ్లోనే ఏదో జరుగుతుంది, అమరావతికి అంత క్రేజ్ లేదు అని టాకు అనేది కరెక్ట్ కాదండి. అసలు ఎవరో కూడా దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కూడా మనకు వచ్చిన డెవలప్మెంటే, అది కూడా మనకు ఒక బ్లెస్సింగే. గూగుల్ వైజాగ్ రావడం కూడా మనకు బ్లెస్సింగే. ఎందుకంటే మన స్టేటే అంతా డెవలప్ అవ్వాలి. అమరావతికి అప్రోచింగ్ బాగుంది, మంచి అప్రోచింగ్ ఉన్న ఏరియాలో కరెక్ట్ ప్లేస్లో పెట్టారు దాన్ని. అది అక్కడ ఉండటమే కరెక్ట్, అమరావతి ఇక్కడ ఉండటమే కరెక్ట్. అమరావతి డెవలప్మెంట్స్ అమరావతికి ఉంటాయండి. మోస్ట్ వాంటెడ్, ఇంపార్టెంట్, వరల్డ్ వైజ్ ప్రాధాన్యత ఉన్న అమరావతికి గూగుల్ అనేది నథింగ్, వన్ పార్ట్ అంతే. సో ఫైనల్గా శ్రీకర వెంచర్స్ ఇంకా ఏమేమి ఉన్నాయంటారు? మాకు ప్రస్తుతం ఒక 3 వెంచర్లు రన్నింగ్లో ఉన్నాయండి, వర్క్ స్టేజ్లో ఉన్నాయి. 50% ఆఫ్ ది డెవలప్మెంట్స్ సోల్డ్ అవుట్లో ఉన్నాయండి. వీటిలో వచ్చేసి కంచించర్ల దగ్గర ఒక 2 ప్రాజెక్టులు రన్ అవుతున్నాయండి మావి. ఇన్స్పైర్ హెవెన్స్ అని చెప్పేసి కంచించర్ల టౌన్కి అనుకుని ఒక 1 కిలోమీటర్ నియర్లీ బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక వెంచర్ ఇచ్చామండి. అది 50-60% సోల్డ్ అవుట్ అండి. డెవలప్మెంట్స్ కూడా మ్యాక్సిమం అయిపోతున్నాయండి. అది కూడా రెరా అప్రూవ్డ్, సిఆర్డీ అప్రూవల్ తీసుకుని వెంచర్ మార్కెట్లోకి ఇచ్చామండి. దాంట్లో 10 acres తోటి ప్లాన్ చేసామండి. 119 ప్లాట్స్ వచ్చినాయి, 70 ప్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. సో డెవలప్మెంట్స్ కూడా బాగా చేస్తున్నామండి, మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నాము, కస్టమర్కి యూజ్ఫుల్గా ఉండే డెవలప్మెంట్స్ ఇస్తున్నాము. సో ఫైనల్గా కస్టమర్స్కి శ్రీకర నుంచి ఏం చెప్పబోతున్నారు? రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళు, లేదంటే ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు శ్రీకరాని ఎలా కస్టమర్ చూడాలంటారు? మేము కస్టమర్ని ఒక దేవుళ్ళ చూస్తామండి. ఆయన మమ్మల్ని ఎలా చూసినా మా దగ్గర ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవడం అనేది ఆయనకి చాలా ఎష్యూరెన్స్, 100% ఎష్యూరెన్స్ అయితే ఇస్తామండి. చాలా గ్రేట్గా ఆయన ఫీల్ అవుతాడు. ఆ రోజు నీ ప్లాట్ కొన్నాను, ఫలానా శ్రీకరాలో కొన్నాను అని చెప్పుకోవడానికైతే చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాడు. ఆ ఎష్యూరెన్స్ ఇస్తామండి కంపల్సరీగా. అట్లాగే వాల్యూస్ కానీ, దాంట్లో ఉన్న వర్క్ స్టైల్ కానీ, వర్క్ క్వాలిటీస్ కానివ్వండి, అన్నీ కూడా మేము ఎక్కడ వర్క్ చేసినా కూడా ఒక యూనిక్గా ఉంటామండి. ఆ యూనిక్గా మా కస్టమర్ కూడా యూనిక్గానే కనిపిస్తాడు. రేపటి రోజున దాంట్లో లివింగ్ వచ్చినప్పుడు పక్కన వెంచర్లో, పక్కన సొసైటీలో ఉన్న వాళ్ళకంటే కూడా మా వెంచర్లో కొనుక్కుని ఇల్లు కట్టుకుని ఉండే పర్సన్ ఒక యూనిక్గా కనిపిస్తాడు సొసైటీలో. ఆ ఇన్సూరెన్స్ మాత్రం ఇవ్వగలమండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. ఒక ప్లాట్ కొనాలంటే అసలు ఒక కస్టమర్ ఏమేమి చూడాలి, అలాగే అనుమతులు ఎంత ఇంపార్టెంట్, ఏ లొకేషన్ ఎంచుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.